హిమాలయాల పర్వతాల మధ్య ఒక దేవకన్య తన మనసులో ఒక కోరికను దాచుకుంది. ఆమె కోరింది రాజుని కాదు, దేవుడినే భర్తగా కోరింది. ఆమె పేరే పార్వతీదేవి. గత జన్మలో సతీదేవిగా శివుని కోల్పోయిన బాధ ఈ జన్మలో తపస్సుగా మారింది. శివుడే తన భర్త కావాలని పార్వతీదేవి గాఢమైన సంకల్పం చేసింది. పార్వతీదేవి గౌరీ కాత్యాయని వ్రతాన్ని ఆచరించింది. నియమాలు కఠినమైనవి, భక్తి మాత్రం మరింత కఠినమైనది. ఆమె కేవలం ఆకు నీటితోనే దేవుణ్ణి ఆరాధించేది. వర్షాలు పడినా, ఎండలు మండినా పార్వతి తపస్సు ఆగలేదు. ఆమె శ్వాసలో కూడా శివస్మరణమే. పార్వతీ తపస్సు తీవ్రతకు దేవలోకమే కదిలింది. దేవతలు శివుణ్ణి శరణు కోరారు, ఈ తపస్సు ఆపకపోతే ప్రపంచమే మారిపోతుంది అని. శివుడు వృద్ధ బ్రహ్మణ రూపంలో పార్వతి వద్దకు వచ్చాడు. శివుడు నిరాకారి, వైరాగ్యుడు. అతడిని ఎందుకు కోరుతున్నావు అని అడిగాడు. పార్వతి ఆగ్రహించలేదు, కన్నీళ్లు కూడా పెట్టలేదు. శాంతంగా ఇలా చెప్పింది: శివుడు నా శ్వాస, నా జీవితం, నా సర్వస్వం. ఆ మాటలతోనే శివుడు హృదయం కరిగిపోయింది. ఆ క్షణమే వృద్ధుడు అంతర్నాదమును అయ్యి సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తికి నేను బందీని అన్నాడు. దేవతల సమక్షంలో శివపార్వతుల వివాహం జరిగింది. ఈ లోకానికి శక్తి, శివతత్వం సంపూర్ణమయ్యింది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: నిజమైన భక్తి సంకల్పంతో చేస్తే దేవుడే దిగి వస్తాడు అని. శుభం భవతు.